వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన ప్రమేయం లేకుండానే కొంతమంది కేటుగాళ్లు మన అకౌంట్లలో నుండి డబ్బులు కాజేస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయి. మనం బట్టలు కొనాలన్నా లేదా ఏదైనా గాడ్జెట్స్ కొనాలన్నా క్రెడిట్ కార్డు వాడుతున్నాం. అయితే ప్రస్తుతం డిజిటల్ యుగంలో దాదాపు అందరూ షాపింగ్ కి క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తారు. లాంజ్ యాక్సెస్, ఇంధనం, షాపింగ్ ప్రతి దాన్ని కార్డుపై తీసుకుంటాం. అయితే మనకు తెలియకుండా మన క్రెడిట్ కార్డు వాడినా, సైబర్ నేరగాలు మన కార్డుపై ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినా మనం ఆ ధనం తిరిగి రాబట్టుకునే మార్గం ఒకటి ఉంది. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారికి ఈ క్రెడిట్ కార్డులు లాభదాయకం. అదుపు తప్పితే మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోయినట్లే. క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం ఒక స్టేటస్ అనుకోవటం, ప్రతిదీ కార్డుపై చెల్లించటం, అలాగే బోనస్ పాయింట్ల ప్రయోజనాలు ఉన్నాయని క్రెడిట్ కార్డులను ఎడాపెడా వాడేస్తే, పేమెంట్స్ ను సకాలంలో చెల్లించకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ ఆఫర్లు, పరిమిత క్రెడిట్ లిమిట్స్ ఉన్నా, అలాగే అధిక వార్షిక రుసుములు వసూలు చేసే క్రెడిట్ కార్డులను తీసివేయటం మంచిది. ఇక ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన ప్రమేయం లేకుండానే కొంతమంది కేటుగాళ్లు మన అకౌంట్ల నుండి, మన క్రెడిట్ కార్డుల నుండి డబ్బులు కాజేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయి. ఎంత నిఘా పెట్టినా సైబర్ మోసాలకు మాత్రం పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మన పర్మిషన్ లేకుండానే మన క్రెడిట్ కార్డుల నుండి ట్రాన్సాక్షన్ జరిగిపోతుంటాయి. అలాంటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ నేరస్తులు మన కార్డును ఉపయోగించకుండా చేయగలం. లేదా అలాంటి మోసం జరిగితే వెంటనే మనకు క్రెడిట్ కార్డు ఇచ్చిన బ్యాంకును సంప్రదించాలి. సాధారణంగా మనకు ఫోన్కు ఏదైనా అనుమానిత లింకులు వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేస్తే మన ఫోన్ హ్యాకర్స్ చేతిలోకి వెళ్లి డబ్బులు కట్ అవుతుంటాయి. లేదా మన ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పినా డబ్బులు కట్ అవుతుంటాయి. అలా కాకుండా మనం ఏం చేయకుండానే మన కార్డు మీద డబ్బులు కట్ అయితే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. మీరు ఓటీపీ చెప్పకుండా, అనుమానిత లింకులను క్లిక్ చేయకుండా మీ కార్డు మీద నుండి డబ్బులు కట్ అయితే మీరు 3 రోజుల్లో సదరు బ్యాంకును సంప్రదించాలి. క్రెడిట్ కార్డు మీద జరిగిన మోసాన్ని గురించి బ్యాంకుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. అందుకు అవసరమైన ప్రూఫ్ సమర్పించాలి. రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారం క్రెడిట్ కార్డు హోల్డర్ తప్పు లేకుండా అతడి కార్డు మీద ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగితే బాధితుడు బ్యాంకుకు 3 రోజుల్లోగా వచ్చి రిపోర్టు చేస్తే ఆ ఖర్చు అంతా బ్యాంకులే భరించాల్సి ఉంటుంది. అయితే మనలో చాలా మందికి ఈ విషయం తెలియక కంగారు పడతాం. అసలు మన క్రెడిట్ కార్డుపై మనకు ఫేవరబుల్ గా రిజర్వ్ బ్యాంక్ రూల్ ఉందనే విషయం అందరికీ తెలియదు. అయితే ఇలాంటి సైబర్ క్రైమ్ ఘటనలు మన క్రెడిట్ కార్డుపై జరిగితే వెంటనే మనకు కార్డు ఇచ్చిన బ్యాంకుకు తెలియజేస్తే ఆ డబ్బులను క్రెడిట్ కార్డుకు యాడ్ చేయడం లేదా నెక్స్ట్ బిల్లో తగ్గించడం చేస్తుంది. అందుకే కంప్లైంట్ ఫామ్, మిగతా ప్రూఫ్స్ అందించాల్సి ఉంటుంది.